శివపురాణం ఎపిసోడ్ 2 సతీదేవి త్యాగం మరియు వీరభద్రుని ఆగమనం. శివుడు వైరాగి, కాని సతీదేవి ప్రేమ ఆయనను గృహస్థునిగా మార్చింది. అయితే సతీదేవి తండ్రి అయిన దక్ష ప్రజాపతికి శివుడంటే అహంకారం వల్ల ద్వేషం. దక్షుడు ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాడు. లోకంలోని దేవతలందరినీ పిలిచాడు. కాని తన సొంత కూతురు సతీదేవిని, అల్లుడైన పరమశివుణ్ణి ఆహ్వానించలేదు. తండ్రి తప్పు తెలుసుకుంటాడని సతీదేవి ఆహ్వానం లేకపోయినా యజ్ఞానికి వెళ్ళింది. కాని అక్కడ దక్షుడు శివుణ్ణి ఘోరంగా అవమానించాడు. భర్తకు జరిగిన అవమానాన్ని భరించలేక సతీదేవి అదే యజ్ఞగుండంలో దూకి తన ప్రాణాలను అర్పించింది. వార్త తెలిసిన శివుడు ప్రళయకాల రుద్రుడయ్యాడు. తన జటాజూటం నుండి ఒక వెంట్రుకను తీసి నేలకు కొట్టాడు. అప్పుడు పుట్టాడు భయంకరమైన వీరభద్రుడు. వీరభద్రుడు దక్షుని యజ్ఞాన్ని ధ్వంసం చేసి అహంకారి అయిన దక్షుణ్ణి శిక్షించాడు. సతీదేవి పార్వతిగా పునర్జన్మ ఎత్తే వరకు శివుడు విరాగిగా మారిపోయాడు. శివుని జీవితం ద్వారా అహంకారం మనిషిని ఎలా పతనానికి గురిచేస్తుందో, దాన్ని ఎలా అధిగమించాలో నేర్చుకోవడానికి ఎన్నో అద్భుతమైన పాఠాలున్నాయి. శివుడు లయకారుడు మాత్రమే కాదు, అహంకారాన్ని అంతంచేసే జ్ఞానమూర్తి. అహంకారమనేది సొంత బంధాలను కూడా నాశనం చేస్తుంది. ఎంతటి గొప్పవారికైనా అహంకారం పనికిరాదు. మన పతనం మన అహంకారంతోనే మొదలవుతుంది. భక్తిలో అహంకారం ఉంటే అది యజ్ఞం కాదు, కేవలం ప్రదర్శన మాత్రమే. శివుడు నేర్పిన పాఠం ఒకటే: ప్రేమలేని చోట గౌరవం ఉండదు, గౌరవం లేని చోట దైవం ఉండదు. ఈ కథ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. తదుపరి ఎపిసోడ్లో శివుడు పార్వతీ కళ్యాణం గురించి తెలుసుకుందాం.